బాలు అయితే మందు గ్లాస్ పట్టుకొని మరి ఇక తాగకపోయేసరికి ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక మీనా బాలుని తీసుకొని ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్తుంది. ఇక అప్పటికే బాలు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి వాళ్ళ నాన్న సత్యం అయితే కంగారు పడుతూ ఉంటాడనమాట. కొంపదీసి ఎవరికి చెప్పకుండా ఇంటికి ఏమైనా వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోగా మీనా అయితే బాలుని తీసుకొని ఇక లోపలికైతే వస్తుంది అనమాట. ఇక రాగానే ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పేసి సత్యం అయితే బాలుని అయితే అడుగుతాడనమాట. బయటే ఉన్నా నాన్న అని చెప్పేసి బాలు అయితే చెప్తాడు. ఇంతకీ రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వచ్చాడా అని చెప్పేసి బాలు అయితే అడగగానే రాలేదురా అని చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట. రోహిణి పెద్ద ఫ్రాడ్ నాన్న, వాళ్ళ నాన్న రాడు, ఆవిడన్ని కట్టుకథలే చెప్తుందని చెప్పేసి అంటాడనమాట. రే నువ్వు నోరు మూయరా, సైలెంట్గా ఉండు, ఇక్కడ ఫంక్షన్ కూడా అయిపోయిందని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక వెంటనే పద నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇప్పటి వరకు ఉండి భోజనాలు చేయకుండా వెళ్ళిపోతే ఎలా రా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇంతసేపు ఓపిక పట్టావు కదా, ఇంకొంచెం సేపు ఓపిక పట్టు, అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి సత్యం అయితే చెప్తాడనమాట. ఇక బాలు కూడా సరేనని చెప్పేసి అంటాడు. ఇక శృతి వాళ్ళ అమ్మా నాన్నేమో ఫంక్షన్ ఇంత ప్రశాంతంగా చక్కగా జరిగితే ఎలా, ఆ బాలుగడి వల్ల ఏదో ఒక గొడవ జరగాలి, అలాగైతేనే మనం శృతిని రవిని ఆ కుటుంబానికి శాశ్వతంగా దూరం చేయొచ్చు, రవిని ఇల్లరికం తీసుకొని రావచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇద్దరు మనుషులను పెట్టి ఎంత గొడవ చేయాలని ప్రయత్నించినా ఆ బాలుగడు మాత్రం అస్సలు కోపం తెచ్చుకోవడం లేదు. మీనా చెప్పినట్టుగా బాలు వింటున్నాడు, అందుకే సైలెంట్గా ఉంటున్నాడు. అయితే బాలుకి కోపం తెప్పించే ప్లాన్ కాకుండా బాలు ఎంతగానో ఇష్టపడే వాళ్ళ నాన్న సత్యం ప్రేమించే భార్య మీనా మీద నిందలు వేస్తే గొడవ ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక అందుకని చెప్పేసి ముందుగా భోజనాలు అయితే ఏర్పాటు చేయించి అన్ని రకాల వంటలు వడ్డించి ఇక తినే సమయానికి ఈ టేబుల్ వీఐపీల కోసం ఏర్పాటు చేసినవని చెప్పి వాళ్ళని అవమానించాలి. ఇక అప్పుడు బాలుకి అయితే బాగా కోపం వస్తుంది, గొడవ చేస్తాడని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తారు. ఇక వెంటనే బాలుతో గొడవ పట్టడానికి ఇక ఏర్పాటు చేసిన ఇద్దరు మనుషులతో ఇక సత్యం బాలుని అయితే భోజనానికి అయితే రమ్మని పిలిపిస్తారనమాట. అందరికంటే ముందే మనల్ని భోజనానికి రమ్మంటున్నారంటే వీళ్ళు ఏదో ఒక ప్లాన్ చేశారు అని చెప్పేసి వాళ్ళకైతే అర్థమైపోయి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక బాలు సత్యం అయితే తమకని ఏర్పాటు చేసిన టేబుల్ మీద భోజనం చేయకుండా పిల్లల్ని అయితే కూర్చోపెట్టి భోజనం అయితే తినిపిస్తారనమాట. ఇద్దరు అయితే వడ్డిస్తూ ఉంటారు. ఇక ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అయితే వచ్చి ఈ టేబుల్స్ మీకోసమని వేసాం కదా, పిల్లలకి తినిపిస్తున్నారేంటి, వాళ్ళకు వడ్డిస్తున్నారేంటి అని చెప్పేసి అనగానే పిల్లల ఆకలి ముఖ్యం కదా, మన ఆకలికి తట్టుకోగలం, మేము తర్వాత తింటాలని చెప్పేసి అంటారనమాట. ఇక వాళ్ళ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే గొడవ చేయాలి, ఎక్కడ సరైన అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. ప్రభావతి అయితే ఇక రోహిణిని పక్కకు తీసుకెళ్ళి ఫంక్షన్ కూడా అయిపోయింది, మీ నాన్న ఇంకా రాలేదు, అసలు ఆయన కూతురి మీద కొంచెమైనా ప్రేమ ఉందా, ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అసలు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటని చెప్పేసి అనగానే అదే నాకు అర్థం కావడం లేదంటే అని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట. ఇక చేసేదేం లేక రోహిణిని సత్యం ప్రభావతి అయితే ఆశీర్వదించి ఫంక్షన్ అయితే ముగిస్తారు. ఇక ఫంక్షన్ అంతా అయిపోతుంది కానీ మలేషియా అన్నయ్య గారు రాలేదని చెప్పేసి ఇక ప్రభావతి అయితే చాలా కోపంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈలోపు మీనా కామాక్షి కలిసి ఇక రోహిణి శృతిలకైతే దిష్టి తీస్తారు. ఇక శృతి అయితే తన ఫ్రెండ్స్తో తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడే మేము వెళ్ళొస్తామే మళ్ళీ కలుద్దాం, అసలే అలసిపోయి ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు అయితే అంటారు. ఇక శృతి వాళ్ళకైతే బాయ్ చెప్తుంది. ఇంతలో రవి అయితే వస్తాడనమాట. తిన్నావా అని చెప్పేసి అడుగుతాడు. లేదు నాకు చాలా నీరసంగా ఉంది రవి, బయటికి వెళ్ళి తిందామా అని చెప్పేసి శృతి అయితే అడుగుతుందనమాట. ఇప్పుడా, కాసేపు ఆగితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, పైగా చుట్టాలంతా తిని వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి రవి అయితే అంటాడు. లేదు రవి బాగా నీరసంగా ఉంది, ఏదో ఒకటి తినేద్దాం పద ప్లీజ్ అని చెప్పేసి అంటది అనమాట. సరే పద అని చెప్పేసి రవి కూడా అంటాడు. అయితే మెడలోని పూలదండను అయితే తీసి మంచం మీద అయితే వేస్తుంది అనమాట శృతి. ఇక ఆ పూలదండకు బంగారు గొలుసు అయితే ఇరుక్కొని ఉంటుంది. శృతి అయితే అది చూసుకోదనమాట. ఎంతలో శృతిని వెతుక్కుంటూ వచ్చి మీనా అయితే అయ్యో ఎవరైనా చూస్తే దీన్ని తీసేసుకునేవారు కదా, శృతి చూసుకోనట్టుంది అని చెప్పేసి పూలమాలకున్న బంగారపు గొలుసుని తీయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. అయితే అప్పుడే ఆ గదిలోకి వచ్చిన శృతి వాళ్ళ నాన్న సురేంద్ర అయితే దొరికింది మంచి అవకాశం అని చెప్పేసి అనుకుంటే ఏంటి జాగ్రత్తగా దొంగిలించేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడనమాట. ఇంతలో శోభన కూడా అక్కడికైతే వస్తుంది. ఇక ఆవిడ కూడా మీనాని దొంగలాగా మాట్లాడుతుంది అనమాట. ఇక మీనా అయితే వాళ్ళు అవమానించేసరికి భరించలేక ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని హత్తుకొని ఏడుస్తుంది. ఏంటి మీనా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి బాలు అడిగే లోపలే ఇక శోభన సురేంద్ర అయితే అక్కడికైతే వస్తారనమాట. ఇక అప్పటికే చుట్టాలంతా వెళ్ళిపోవడంతో ఇక కొంచెం మంది అక్కడైతే ఉంటారు. ఇక శృతి వాళ్ళ నాన్న సురేంద్ర అయితే అలా అడిగితే నీ భార్య ఎందుకు చెప్తుంది, ఏం జరిగిందని మేము చెప్తాం, నీ భార్య దొంగతనం చేస్తుంటే మేమే పట్టుకున్నాం అని చెప్పేసి అంటాడనమాట. ఇక ప్రభావతి కామాక్షి అందరూ అక్కడే ఉంటారు. ఇక సత్యం అయితే కోపంగా సురేంద్ర మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి వేలు చూపించి మరి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇక సురేంద్ర మాత్రం ఆగడు.
ఇలాంటి దొంగ బతుకే కంటే అడుక్కొని బ్రతకొచ్చుగా అని చెప్పేసి ఇక మీనాని అయితే తిడుతూ ఉంటాడు. ఇక బాలుకి అయితే కోపం తట్టుకోలేక ఇక ఆవేశంగా వెళ్ళి ఇక సురేంద్రాన్ని అయితే చొక్కా పెట్టుకొని చంపకి సొక్కటైతే వేస్తాడనమాట. ఇక ఇంతలోనే అప్పుడే అక్కడికైతే శృతి రవి వాళ్ళు కూడా వస్తారు. ఇక ఇంతలోనే శృతి అయితే అక్కడికి వచ్చేసి బాలు అని చెప్పేసి గట్టిగా అరిచి వాళ్ళ నాన్న కొట్టకుండా బాలుని అయితే వెనక్కి అయితే తోసేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మీనా చైన్ దొంగతనం చేసిందని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కానీ శృతి అయితే నమ్మదు. ఎందుకంటే మీనా ఎలాంటిది ఏంటి అనేది శృతికి అయితే బాగా తెలుసు అనమాట. మొత్తానికైతే శృతిని వాళ్ళని కావాలని అసహించుకొని ఇక మీ ఇంటికి నేను ఇంకెప్పటికీ రానని చెప్పేసి ఇక సత్యం ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.